ఈ నోరు ద్వారా మనం ఏం మాట్లాడాలో తెలిస్తే చాలా ఇబ్బందులు తగ్గిపోతాయేమో. నువ్వు శుభం కోరరా పెళ్లి కొడుక అంటే వాడు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఏదైనా శుభమైనటువంటి మాట చెప్పంటే పెళ్లి పిల్ల తల్లి ముండరాలుగాను అన్నట్టుగా, అంటే వాడి మామ చావును కోరుకుంటున్నాడు వాడు పెళ్లిలోనే. అలాగే చాలా సందర్భాల్లో మనం ఏం కోరుకోవాలో తెలియక చాలా ఇబ్బందుల పాలవుతాం. ఒక వ్యక్తి అడవిలో నుంచి ప్రయాణం చేస్తూ చేస్తూ బాగా అలసిపోయి ఒక విశాలమైనటువంటి మర్రి చెట్టు కింద పడుకున్నాడట. పడుకొని, అయ్యో ఇంత ఆకలేస్తుంది, అలసిపోయాను, తినడానికి మంచి భోజనం దొరికితే బాగుండు అని అనుకోగానే భోజనం వచ్చేసిందట కళ్ళెదుట. ఆ భోజనం తినేసాడు. తినేసి ఇది తిన్న తర్వాత బాగా ఆయాసంగా ఉంది, మంచి కిల్లి అంటే పాన్ ఉంటే బాగుండేది అని అనుకుంటే వెంటనే అక్కడికి పాన్ వచ్చేసింది. ఇంకా అప్పటికే నిద్ర వస్తుంది, సుష్టుగా భోజనం చేశాడు కదా. ఇక్కడ ఏదైనా మంచి ఒక మంచం, దిండు ఇవన్నీ ఉన్నటువంటిది మెత్తటి మంచం ఒకటి దొరికితే బాగుండు అనుకుంటే అది వచ్చేసింది. దాని మీద పడుకున్నాడు. పడుకున్నాక నడిచి నడిచి అలసిపోయాను, ఇప్పుడు తిన్న తర్వాత భుక్తాయాసంతో ఉన్నా, నా కాళ్ళు నొక్కడానికి నా భార్య నా పక్కన ఉంటే బాగుండేది అంటే భార్య వచ్చేసి. అప్పటికైనా వాటికి అర్థమై ఉండాలి కదా, ఈ చెట్టు కింద ఏది కోరితే అది జరుగుతుందని. వాటితోని తృప్తి చెందితే ఆగిపోతే బాగుండేది. వెంటనే అమ్మో ఇది వచ్చింది నా భార్య రూపంలో వచ్చింది, పెద్ద పిశాచేమో అనుకున్నాడట. అనుకోగానే అది పిశాచి అయిపోయింది. ఈ పిశాచి నన్ను మింగేస్తుందేమో అనుకున్నాడట. మింగేసింది. కాబట్టి మన మనస్సులో అనుకున్నది మన పెదవి దాకా, మన మాట దాకా వచ్చే ముందే ఏది బయటికి మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అనేటువంటి తెలివి ఉంటే చాలా వరకు చాలా అనర్థాలను మనం ఆపు చేయొచ్చు.